హాయ్ అండి, నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ములక్కాయ ఆల్రెడీ చిన్నమ్మ తెచ్చింది అనేసి చూపించా కదా. ఆ ములక్కాయలు ఇలా అయితే నేను జస్ట్ 1.5 to 2 ఇంచెస్ మొక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. ములక్కాయనైతే ములక్కాయలో చాలా పోషక విలువలు ఉన్నాయి అనేది మనకు తెలుసు కదా. ఓన్లీ ఇప్పటి వరకు మ్యాక్సిమం మనం ఏం చేస్తామంటే కర్రీస్ చేసుకోవడం, ఆకులతో పప్పులో వేసుకోవడం, లేకపోతే పొడిలాగా చేసుకోవడం, ఇట్లాగే చేసుకుంటాం. కానీ ఇది ఇప్పుడు నేను మీకు చక్కగా మనకి ముదురు ములక్కాయలు ఉంటే ములక్కాయ పచ్చడి ఎలా పట్టుకోవాలి అనేది అయితే చూపిస్తాను. చూసేయండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. ఇదిగోండి, ఇలా ముక్కలు అయితే కోసేసుకోవాలి. ఇక్కడైతే అమ్మకి నాకు డిస్కషన్ జరిగింది. అమ్మ ఉండగానే కోసాను ఇవి. అమ్మేమో పెద్ద పెద్ద 4 ఇంచెస్ ముక్కలు కోయమంటుంది, నేనేమో 2 ఇంచెస్ చాలంట. ఎందుకంటే పచ్చడి కదా, చక్కగా మనం తినడానికి నోట్లో అది అసలు ముక్క ఊరిన తర్వాత నవిలితే ఉంటుందండి, అంత రుచిగా ఉంటుంది. ఇవి ఆ చిన్నమ్మద పెరట్లో సొంతకాయలు కదా, బాగుంటుంది, రుచిగా ఉంటుంది ముందు నవిలితే. అందుకని చెప్పేసి అయితే తెప్పించాను. ఇలాగైతే 2 ఇంచెస్ ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. మీరు కూడా ఇలాగే చేస్తారా? ఎలా చేస్తారు మీరు? ఇదివరకటి రోజుల్లో అయితే మేము ఎక్కువ వేరే ఏదన్నా పచ్చట్లో పెట్టేవాళ్ళం. అంటే ఇప్పుడు టమాటా కానీ లేకపోతే ఇంకేం పడతాము, పండుమిర్చి పచ్చడి అలాగా దాంట్లో కొంచెం పెట్టుకునేవాళ్ళం. కాయలు దూరవారం నుంచి వచ్చినాయి కదా, ఒకసారి కడిగేసి వెంటనే అయితే ఆరబెట్టేసుకోండి. ఎక్కువ టైం ఉంచుకోండి. ఇలాగ కవర్ మీద ఆరబెట్టుకోండి. క్లాత్ కన్నా కవర్ బెస్ట్. నేనైతే ఇలా పాలిథిన్ కవర్ ఉంది, అదే మామూలుగా ఇవి ఉంటాయి కదా బియ్యం సంచులు అలాంటివి, అది మంచిగా ఉంటే దాంట్లో వేసాను. ఈ మెంతులు అయితే చక్కగా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోండి. మేమైతే దోరగా అంటామండి. ఇప్పుడు ఇదైతే ఆయిల్ కూడా కొంచెం అంతా అయితే వెచ్చబెట్టుకుని దాంట్లో పసుపు వేసుకుని ఉంచుకోండి పక్కన. ఇది మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు అండి. అదే గుజ్జు రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో అయితే కొంచెం అంతా వాటర్ పోసి కొద్దిగా గట్టిగా అయింది కదా, అది పలచం చేశాను. మొక్కలు మనం దగ్గర సేరున్నర వచ్చినాయి కదండి. ఇగో సేరుకి తలగొట్టు సేరు కదా, నేను అంత తీసుకుని ఇంకా కొంచెం అంత ఇదైతే వేసుకున్నాను. ఉప్పు ఎంత ఎంతగా తీసుకుంటున్నానో, 3వ రోజున కలుపుకుంటాం కదా, అప్పుడైతే మనం మళ్ళీ కొంచెం అంత చూసుకుని కలుపుకోవచ్చని నేను ఎంత ఉప్పు తీసుకుంటున్నాను. ఇది మెంతులు వేయించుకున్నాం కదా, ఆరిపోయింది. ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇవ్వండి, చక్కగా ఆవు పిండి మెంతిపిండి అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా అయితే సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇదిగోండి, ఎందుకో కొంచెం ఎక్కువ వద్దేమో అనిపించింది, అందుకని కొంచెం తీసుకున్నా. ఒకవేళ ఏదన్నా తక్కువ ఎక్కువలో అలా ఉంటే కనుక మనం 3వ రోజున కలుపుకోవచ్చు కదా. ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఎల్లుల్లిపాయ కచ్చా పచ్చా కొట్టేసుకోండి. నేనైతే మిక్సీలో వేసాను, గ్రైండర్లో కింద దంచలేక. కచ్చా పచ్చాగా చక్కగా రోకల బండ పెట్టి దంచుకుంటే బాగుంటుంది. ఇది ఇలాగ మిక్సీ పట్టేదానికన్నా అలాగ దంచి వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఒకసారి అయితే కలిపేసుకుందాము. బాగా కలుపుకొని దీంట్లో అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కలు, ఇవన్నీ కూడా అయితే కలిపేసుకుందాం. ముందుగా అయితే ఈ ముక్కలన్నీ కూడా బాగా ఉప్పు కారం పట్టేలాగా అయితే కలుపుకోండి, అప్పుడే నిల్వ ఉంటుంది. ముందే అయితే నూనె పోసుకోకండి. ఇలా అయితే చక్కగా ముక్కలకి అంతా ఉప్పు మనం చేసుకున్న కారం అన్నీ పట్టేలాగా అయితే బాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ముందుగా కాసి చల్లార్చుకున్న నూనె ఉంది కదా, ఆ నూనె కూడా అయితే పోసేసుకోండి. నూనె ఇది కేజీకి దగ్గర కేజీ పట్టేస్తుందండి. నేనైతే కొంచెమే పోస్తున్నాను. కొంచెమే అంటే 3/4 కేజీ పోసుకుంటున్నా ఇవాళ. కొంచెం చూసి మళ్ళీ కలుపుకోవచ్చు కదా, అందుకని చక్కగా ఇలా అయితే మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇలా ఉంచేసుకోండి. ఉంచేసుకుంటే 3వ రోజున కలుపుకుందాం మళ్ళీ.
కవర్ కదా జారిపోతుంది. దీని మీద మూతేద్దాం. ఇది నిమ్మకాయ రసం కూడా పోసుకోవాలండి. అది చూపించడం మర్చిపోయాను. నిమ్మకాయ రసం పోసుకుని కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాం కదా. కలిపేసుకున్నాకైతే కొంచెం అంత నొక్కి చక్కగా మూత పెట్టేసుకుంటే మాగుతుంది. అంటే ఈ ఉప్పు కారం మనం వేసిన ఎల్లుల్లిపాయ, అలాగే ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ ఉంటాయి కదా, చక్కగా అవన్నీ కూడా మొక్కకి 3వ రోజుకి బాగా పడుతుంది. అప్పుడు 3వ రోజున మళ్ళీ ఇంకా ఏమన్నా ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, వాటిని సరి చేసుకుని అయితే కలుపుకుందాం. అప్పటి వరకు అయితే ఇట్లాగా మూత పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇది 3వ రోజు అయితే చక్కగా మూత తీసి చూడండి. చూసి ఒకసారి అయితే పైకి కిందకి మొత్తం మొక్కలన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పుకోండి. ఎందుకంటే మనకి నూనె అనేది అడుక్కి వెళ్ళిపోతుంది. కొంచెం అప్పుడు టేస్ట్ అనేది తెలీదు. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోండి. నేనైతే ఇట్లాగా హ్యాండ్ గ్లౌజెస్ మ్యాక్సిమం వేసుకునే చేస్తున్నాను. ఎందుకంటే అది నీట్గా కూడా ఉంటుంది కదా గ్లౌజెస్ వేసుకుంటే. ప్లస్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడైతే కలిపాను. కలిపిన తర్వాత అయితే ఉప్పు కారం మనం వేసిన ఆవపిండి, మెంతిపిండి అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోండి. ఇక్కడైతే ఉప్పు పడద్ది. మన కొలత ప్రకారంగా అయితే ఇంకా దగ్గర 400 గ్రాములు వేయొచ్చండి. కానీ నాకేంటంటే భయం, నాకు ఉప్పు ఎక్కువ వాడేస్తానని తిడతారు అందరూ. మనం కాసుకున్నాం కదా, ముందు రోజు కొంచెం యాడ్ చేసాం కదా నూనె. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే ఇంకొక 1/2 కేజీ అయితే యాడ్ చేశాను. మొత్తం దీనికి దగ్గర 1 కేజీ వరకు అయితే యాడ్ చేశానండి. ఇంకా అయితే పట్టదు, నాకు తెలిసి సరిపోతుంది. ఎందుకంటే 1.5 కేజీ ముక్కలు వచ్చినాయి కదా, 1.5 ముక్కలు వచ్చినాయి కదా. దాంతో ఇదైతే డబ్బాలోకి తీసేసుకుందాము. కొంచెం తీసేసుకుని పెట్టేసుకుందాం. అయితే ఇదిగో ఈ ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకున్నానండి. మీరు కూడా ఏదన్నా ప్లాస్టిక్ కానీ లేకపోతే జాడీ లాంటిది కానీ లేదా గాజు ఐటమ్ కానీ తీసుకుని దాంట్లో అయితే చక్కగా స్టోర్ చేసుకోండి. ముందు పచ్చడి పుట్టంగానే తీసేసి దాచారనుకోండి, తర్వాత మనం వాళ్ళకి వీళ్ళకి అని తీసినప్పుడు కిలుకుడు అయిపోకుండా, అంటే ఏ చెయ్యి పడితే ఆ చెయ్యి పెట్టికేయకోకుండా అయితే నీట్గా ఉంటుంది. కాబట్టి ముందైతే చక్కగా మనం స్టోర్ ఎక్కువ రోజులు ఉంచుకోవాలి అనుకున్నది ఒక కంటైనర్లోకి అయితే తీసేసుకుని మిగతాది చిన్న వాటిల్లోకి తీసుకుని అయితే చేసుకోండి. ఇక్కడ డబ్బాలన్నీ కడిగినవి లేవు. ఎందుకంటే నేను అసలు వేసి దగ్గర 7-8 నెలల నుంచి ఏమీ పట్టుకోలేదు కదా. ఇంట్లో డబ్బాలు అవి ఖాళీ చేసి కడిగించాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ వేస్తూ ఉన్నాను, ఒక్కోటి చేసి చేయించుకొస్తున్నాను. ఇట్లా అయితే చిన్న డబ్బా ఖాళీగా ఉంటే దాంట్లోకి అయితే తీసానండి. మీరు కూడా ఇలాగే తీసుకుంటారా? తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకి నిల్వ అనేది పచ్చడి ఉంటుంది. అందుకని ఆ పని చేయండి. ఇదిగో ఫైనల్గా అయితే డబ్బాలోకి తీసేసుకున్నాను. ఇంకా ఉంది. అది పచ్చట్లో ఉప్పు జాలేదండి, వేసుకొని చూసావు రాత్రి ఉప్పు జాల. ఈ పూట అయితే ఉప్పు కలుపుదామా? ఉప్పు చాలలేదు, ఉప్పు కలుపుదాం. అట్లాగే నిన్న దీంట్లో తీసా కదా, రేసు చూస్తే తప్పగా ఉందన్నమాట. అందుకని ఈ పూట అయితే మళ్ళీ కలుపుదాం. అర్రే 1 సెకండ్. ఎందుకంటే మిరపకాయలు ఘాటు ఉంటాయి, అట్లాగే మనకి వచ్చేసేసరికి చేతులు కూడా మంటలని తెలుసు కదా, మీకు ఆల్రెడీ వీడియోస్లో చెప్తా ఉన్నాను కదా. ఇది ఉప్పు చాలా అన్నీ సరిపోయినాయి, ఉప్పు సరిపోదా కాబట్టి మళ్ళీ ఉప్పు అయితే వేసి కలుపుకుందాం. ఇంత పడుతుంది కదా, ఎందుకంటే పచ్చడి ఎక్కువ ఉంది కదా, అంత పడుతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకున్నాము. చేయబెట్టామనుకో సగం పచ్చడి దీనికే అయిపోతుంది, కవర్కి. ఆ కవర్ నిండా అయిపోతుంది, అంతా వేస్ట్ అంతా అయిపోయి చాలా పడేయాల్సి వస్తుంది. ఇంక దాన్ని ఏం చేయలేము. ఎప్పుడన్నా ఉప్పు కలుపుకుంటేనండి ఈ ములక్కాయ పచ్చట్లో బాగా కలబెట్టుకోండి. ఎందుకంటే కలవలేదు అనుకోండి, ఒక ముక్కకేమో ఉప్పు కసిమైపోతుంది, ఒక్కొక్క చోటేమో ముక్కకు అసలు ఉప్పు ఉండదు. అందుకని అయితే చక్కగా నీట్గా అన్నీ కలిసేలాగా చేసేసుకోండి.
ఇంట్లో డబ్బాలన్నీ కడిగిస్తున్నానండి అన్నా కదా, ఇగోండి డబ్బాలన్నీ అయితే కడిగించుకున్నాను. ఈ డబ్బాలోకి తీసేద్దాం. నాకు తెలిసి నిన్న పెట్టిన డబ్బాలో కన్నా ఈ డబ్బా మొత్తం అంతా పట్టేస్తుంది అని నాకు అనిపించింది. అందుకని అయితే డబ్బా తీసుకున్నాను. ఒకసారి అయితే బాగా కలుపుకోండి. కలుపుకోవటం వల్ల నష్టమేమీ లేదు. మనకి ఈ ములక్కాయలోకి అనేది చక్కగా ఉప్పు కారం అన్నీ వెళ్తాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ములక్కాయలో చాలా పోషక విలువలు ఉన్నాయి అనేది మనందరికీ తెలిసిందే. 200 రకాల అన్నటువంటి ప్రాబ్లమ్స్కి ములగ చెట్టు అనేది ఉపయోగపడుతుందంట. అది ఏ రూపేణా తీసుకున్నా ములగ చెట్టు ఆరోగ్యమేనండి. అందుకని నేనైతే ఇట్లాగా దొరుకుతున్నప్పుడు, అందులో వేసవకాలం అన్నప్పుడు మంచిగా నీరు అనేది మొక్కకు ఉండదు కాబట్టి నేను ఇలా చేసుకుంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. లేదు అంటే కనుక ఏదన్నా పండుమిరపకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఉంటే దాంట్లో 4 ముక్కలైనా కట్ చేసి పెట్టుకుంటే భలే రుచిగా ఉంటుంది. అసలు అన్నీ వేయాల్సినవి అన్నీ వేస్తే చాలా సూపర్గా ఉంటుంది. చక్కగా ఈ డబ్బాకి అంచులకి అయితే పడనివ్వకండి. మళ్ళీ అదంతా తుడవాలి అన్న గవుక్కున్న కారం అయ్యి మళ్ళీ రేపు మనం తీసుకున్నప్పుడు చేతులన్నీ మంట వస్తాయి. అంటే నాకు ఆ ఫీలింగ్ ఎక్కువ కాబట్టి, మంట అనే భయం ఎక్కువ కాబట్టి నేను చెప్తున్నాను. చక్కగా అంచులు అన్నీ తుడుచుకొని మంచిగా కట్టుకోండి. వీలు పడితే వాసన కట్టుకోండి జాడీలో పెట్టుకుని. నాకు జాడీలు అయితే చిన్న చిన్న జాడీలు లేవండి. అందుకని చెప్పేసి నేను పెద్ద జాడీలే ఎక్కువ ఉన్నాయి. అంటే 2 మరకాలు 3 మరకాలు పట్టే జాడీలే ఉన్నాయి నాకు. అందుకని నేను మ్యాక్సిమం ప్లాస్టిక్ కంటైనర్స్లో పెడతాను. ఇది పచ్చడి అనేది పట్టుకుని వెళ్తే మా మేనల్లుళ్ళు 2 ఉన్నారు. ఇంకో బాబు యూఎస్ నుంచి కూడా వస్తున్నాడు. ఆయన తీసుకెళ్తానంటే ఆయనకి, మా మేనల్లుడికి అట్లాగా మేము మా వదినలు ఏదన్నా వేసుకుంటాము అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, పచ్చళ్ళు తినలేకపోతున్నాం అంటున్నారు. మరి తీసుకుంటారో లేదో తెలియదు కానీ అట్లాగా ఉంటారు కదా. ఇప్పుడు మా సైడ్ ఎలా ఉంటుందంటే పచ్చడి పడితే మీరు పట్టుకున్న మా ఇంట్లో పట్టుకున్న షేర్ చేసుకుంటాం అనమాట. ఒకళ్ళు టేస్ట్ చేయండి అని అలా పంచుకుంటాం. ఇంకా అలాగా ఇగో చక్కగా వచ్చింది. మ్యాక్సిమం ఈ డబ్బా వరకు అయితే నిండిందండి. సో హ్యాపీ అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక కంటైనర్ తీసుకుంటా, కంటైనర్లోకి సరిపోయింది అంటే ఇంక ఇబ్బంది ఏమి ఉండదు కదా. చక్కగా ఇది అయితే అడుగున కొంచెం అంత గుజ్జు ఒక ముక్క మన రుచి చూడాలి కదా, అందుకని చెప్పేసి అయితే నేను ఉంచేసుకున్నాను. ఆయిల్ అది అంతా కూడా వేసేసుకోండి ఏదన్నా ఉంటే. వెనక అయితే ఒక 1/2 కేజీయో 1/2 కేజీయో బియ్యం వండేసేసి అట్లా పెట్టేసుకుని ఇంటిలో పాది కూర్చుని రౌండ్గా దాకలో పెట్టుకుని తింటూ ఉండేవారు. ఈ సాయంత్రం దాకా అయితే మా హబ్బీ వస్తారు కానీ అప్పటి వరకు నేను ఇవన్నీ సదరకోకుండా ఉండడం అంటే కష్టం. ఇంకొకసారి బాగోలేదనుకో మళ్ళీ నేను ఏం చేయలేను కదా. అందుకని ఇదిగోండి ఈ డబ్బా అయితే వచ్చింది. అది దగ్గర 2.5-3 కేజీల డబ్బా. మనం తీసుకున్న ముక్కలో సేరున్నర తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి దగ్గర 2.5-3 సేర్లు అవుతుంది కదా. అట్లా గిన్నె ఉంది కదా, గిన్నెలో అడుగున అన్నం వేసి కలిపి తింటే మనకి ఉప్పు కారాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. అందుకని ఇది మ్యాక్సిమం ఏంటంటే ఆరిపోయిన అన్నంలో అయితే తింటాం ఎవరైనా కదా. ఒక్కదాన్నే కదా, ఆట అయితే ఎవరో ఒకళ్ళు ఉండేవారు. చక్కగా బాగుండేది. కొత్త ములక్కాయ పచ్చడి ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను మీకు ఇప్పుడు. పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అన్నీ సూపర్గా ఉన్నాయి. ట్రై చేయండి. చాలా రుచిగా ఉంది. వేరుశెనగ పప్పు నూనె నాకు పడదు, అందుకని నేను 2 ముద్దలే తింటున్నాను. నచ్చిన వాళ్ళు మొత్తం తినేయచ్చు, అంత బాగుంది. అందులో కొత్తది కదా, మంచి వాసన వస్తుంది కదా. సూపర్ అంటే సూపర్గా కుదిరిందండి.
ఇదంతా తిన్నాను అనుకో నాకు హెడేక్ వచ్చేస్తుంది. వేరుశనగ పప్పు నూనె కదా అందుకే. ములక్కాయ మొక్క ఊరిపోయింది మొక్క కూడా. వావ్ భలే ఉంది. ఆహా సూపర్ అంటే సూపర్గా కూర్చుంది. ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. నేను చేసే విధానం ఇది. ఊరికనే ఇస్తానండి, డబ్బులు కాదు. ఇదే వాళ్ళ ములక్కాయ పచ్చడి వీడియో. మళ్ళీ ఇంకో వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఆఖరి వరకు చూసుకుని ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.